తుని పిచ్చుక పాల వ్యాపారం. గ్రామంలో తుని పిచ్చుక చాలా కష్టజీవి. ఆవిడ దగ్గర 5 పాడి బర్రెలున్నాయి. తుని ఉదయాన్నే 4 గంటలకు లేచి బర్రెలకు గడ్డి వేసి పాలు పితికి తన పాత సైకిల్ మీద డబ్బాలు కట్టుకుని ఊరంతా పాలు పోస్తూ బ్రతుకుతుంది. ఆవిడ పాలు చిక్కగా స్వచ్ఛంగా ఉంటాయని ఊర్లో మంచి పేరుంది. ఉదయం 5 గంటలు. కోడి ఇంకా కుయ్యనేలేదు కాని తుని పిచ్చుక లేచింది. బర్రెల పాకలోకి వెళ్ళింది. బర్రెలు తునిని చూడగానే అంబా అని అరిచాయి. తుని పిచ్చుక బర్రె తల నిమురుతూ, గుడ్ మార్నింగ్ లక్ష్మి, గుడ్ మార్నింగ్ గౌరీ, లేవండి తల్లులారా, ఈరోజు మనకు చాలా మంచి పనుంది. ఊర్లో పెళ్ళుంది, ఎక్స్ట్రా పాలు కావాలట. తుని చకచక పాలు పితికింది. నురుగు కక్కుతున్న స్వచ్ఛమైన పాలు డబ్బాల్లో నింపింది. సైకిల్కి 2 వైపులా డబ్బాలు తగిలించుకుంది. బుజ్జి పిచ్చుక నిద్ర మధ్యలో వచ్చి, అమ్మా అప్పుడే వెళ్తున్నావా, నాకు హార్లిక్స్ కలిపెళ్ళు. అక్కడ గిన్నెలో పాలున్నాయి, కలుపుకొచ్చి, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు స్కూల్కి రెడీ అవ్వు. తుని సైకిల్ తొక్కుకుంటూ ఊర్లోకి బయలుదేరింది. ట్రింగ్ ట్రింగ్ అని బెల్ కొడుతూ వెళ్తుంది. మొదటి స్టాప్ చోటు చిలుక ఇల్లు. చోటు చిలుక బన్ను చిలుక గేటు దగ్గరే వెయిట్ చేస్తున్నారు. బన్ను చేతిలో ఒక పెద్ద చెంబు ఉంది. ఏమీ చోటు, ఈరోజు త్వరగా లేచావు? లేవకపోతే ఎలా తుని, మా బన్నుగాడు ఉదయాన్నే లేచి టీ టీ అని ప్రాణం తీస్తున్నాడు. తుని అంటే గుడ్ మార్నింగ్, ఈరోజు పాలు చిక్కగా ఉన్నాయా లేక పల్చగా ఉన్నాయా? నా పాలల్లో నీళ్లు కలపండ్రా బన్నుగా, కావాలంటే లాక్టోమీటర్ పెట్టి చెక్ చేసుకో, స్వచ్ఛమైన చిక్కటి పాలు. అయితే ఓకే. అంటే నాకొక డౌట్, బర్రెలు గడ్డి తింటాయి కదా, మరి పాలు ఆకుపచ్చగా ఎందుకు రావు, తెల్లగా ఎందుకు వస్తాయి? తుని పిచ్చుక నవ్వుతూ పాలు పోస్తూ, అది దేవుడు మ్యాజిక్ రా, నువ్వు ఇడ్లీ తింటావు కదా, మరి నువ్వు ఇడ్లీలా మారుతున్నావా? మారట్లేదులే, కానీ లావుగా అవుతున్నా. సరే ఆంటీ, రేపు మా బర్రెకి స్ట్రాబెర్రీలు తినిపించండి, నాకు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ డైరెక్ట్ గా కావాలి. నీ అతి తెలివి తగలయ్యా, పో లోపలికి. తుని నవ్వుకుంటూ ముందుకు కదిలింది. ఇలా అందరి ఇళ్లకు పాలు పోసుకుంటూ వెళ్తుంది. చివరి స్టాప్ చిచ్చుకాకి ఇల్లు. సమయం ఉదయం 8 గంటలు. చిచ్చుకాకి ఇంకా నిద్ర లేవనే లేదు. తుని గేటు బయట నిలబడి బెల్ కొట్టింది. చిచ్చు, ఓయ్ చిచ్చు, పాలు. 10 నిమిషాల తర్వాత చిచ్చుకాకి కళ్ళు నులుముకుంటూ జుట్టు చిందరవందరగా బయటకొచ్చింది. చేతిలో గిన్నె పట్టుకొని ఉంది. చిచ్చుకాకి ఆవలిస్తూ, ఏంటి తనే అప్పుడే తెల్లారిందా? కోడి కూడా ఇంకా లేవనే లేదు కదా. కోడి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పడుకుంది చిచ్చు. టైం 8 అయింది. పాలు పోయమంటావా వద్దా? పొయ్యి పొయ్యి, 1/2 లీటర్ పొయ్యి. కానీ తనే ఒక్క మాట. ఏంటి? నీ దగ్గర ఏమైనా పని ఉంటే ఇస్తావా? ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది, పైగా చేతిలో చిల్లు కవ్వలేదు. మా చిన్నగాడికి ఫీజు కట్టాలి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, పనా? నువ్వు పని చేస్తావా చిచ్చు? నువ్వు బద్దకస్తురాలివి కదా, నా పని చాలా కష్టంగా ఉంటుంది. పొద్దున్నే 4కి లేవాలి, బర్రెలు పాక కడగాలి, పాలు పిండాలి. నువ్వు చేయగలవా? అయ్యో, డబ్బు అవసరం ఉంటే కొండనైనా పిండి చేస్తాను తుని. మనసులో మాత్రం, అంత సీన్ లేదులే, కానీ ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ప్లీజ్ ఇవ్వతుని. జీతం ఎంత ఇస్తావు? పని బాగా చేస్తే నెలకు 5,000 ఇస్తా. పాల డబ్బా కూడా ఫ్రీ. 5,000 డన్. రేపటి నుండి జాయినింగ్. నేనొచ్చి బర్రెలకి బాస్ అవుతా. బాస్ కాదు, పని మనిషి. రేపు 5 గంటలకి రా. మరుసటి రోజు ఉదయం 5:30 లేటుగా వచ్చింది. చిచ్చుకాకి ముక్కు మీద కర్చీఫ్ కట్టుకొని బర్రెల పాకలోకి వచ్చింది. అమ్మా, ఏంటి కంపు, పేడ వాసన. తుని, ఇక్కడ ఏసీ లేదా, ఫ్యాన్ లేదా? బర్రెల పాకలో ఏసీ ఎందుకుంటుంది చిచ్చు? ఆ కర్చీఫ్ తీసి పని మొదలుపెట్టు. ముందు ఆ పేడ తీసి బుట్టలో వెయ్యి. ఆ పేడ తీయాలా? చి, నా గోళ్ళు పాడైపోతాయి. గ్లౌజులు లేవా? లేవు, చేత్తోనే తీయాలి, అలవాటవుతుందిలే. చిచ్చుకాకి ముక్కు మూసుకుని చీదరించుకుంటూ పేడ తీసింది. తర్వాత బర్రె దగ్గరకు వెళ్ళింది. హలో బర్రె గారు, కాస్త పాలిస్తారా ప్లీజ్, కోఆపరేట్ చేయండి. బర్రె తోకతో చిచ్చుకాకి ముఖం మీద టాప్ మని కొట్టింది. అమ్మా నా ముఖం. తుని, ఈ బర్రెకి మేనర్స్ లేదు, నన్ను కొట్టింది. తుని పిచ్చుక నవ్వుతూ, దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రేమగా వెళ్ళాలి చిచ్చు, భయపడకూడదు. చూడు నేనెలా పితుకుతున్నాను. తుని చకచక పాలు పితికింది. చిచ్చుకాకి మాత్రం దూరం నిలబడింది. బర్రె తోక దెబ్బలకు భయపడి చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు చిచ్చుకి నరకం కనిపించింది. తనలో తాను, అమ్మో ఇది నా వల్ల కాదు, ఎంత కష్టపడితేనే గాని 5,000 రావా? ఏదో ఒక షార్ట్ కట్ వెతకాలి, ఎలాగైతే నా నడుపు విరిగిపోతుంది. కొన్ని రోజులు గడిచాయి.
చిచ్చుకాకి ఎలాగోలా పనికి అలవాటు పడింది. అంటే సగం పని ఎక్కడుతూ. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక డబ్బులు లెక్క పెట్టుకుంటుంది. చిచ్చుకాకి అది చూసింది. ఈరోజు 2000 లాభం వచ్చింది. ఇది బ్యాంకులో వేయాలి. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి రోజుకి 2000 లాభమా? అంటే నెలకు 60,000? ఓర్నాయో, నేను రోజంతా గోటులో చాకరీ చేస్తే నాకు 5,000, ఈవిడికేమో 60,000. ఇది అన్యాయం. నాకు ఆ డబ్బు కావాలి. ఎలాగైనా ఈ బిజినెస్ లో నేను వాటా కొట్టేయాలి. చిచ్చుకాకి బుర్రలో ఒక దుర్మార్గమైన ఆలోచన మెదిలింది. తునిని పక్కకు తప్పించి తానే పాల వ్యాపారం చేయాలి, లేదా ఉన్న పాలల్లో గోల్మాల్ చేయాలి అని అనుకుంది. ఒక వారం తర్వాత తుని పిచ్చుక వానలో తడిసి తీవ్రమైన జ్వరం బారిన పడింది. లేవలేకపోతుంది. దగ్గుతూ, చిచ్చు, ఈరోజు నా వల్ల కాదు. ఒంట్లో అస్సలు బాలేదు. కనీసం సైకిల్ తొక్కి ఓపిక కూడా లేదు. చిచ్చుకాకి లోపల పండగ చేసుకుంటూ పైకి విచారం నటిస్తూ, అయ్యో తని ఎంత పనైంది, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ ఒక్కరోజు నేను చూసుకుంటాను. పాలు పితికి ఊళ్ళో అందరికి పోసి వస్తాను. నీకెందుకు టెన్షన్, నేను లేను. అవును చిచ్చు ఆంటీ, అమ్మకి మందులేశాను. మీరే ఈ రోజు డెలివరీ చేయండి. సరే చిచ్చు, చాలా థ్యాంక్స్. జాగ్రత్తగా వెళ్ళు. డబ్బులు లెక్క చూసుకో. నువ్వు నిశ్చితంగా పడుకో. నీ బిజినెస్ నా చేతల్లో సేఫ్ అని మనసులో వికటంగా నవ్వుకుంది. చిచ్చుకాకి బర్రెల పాకలోకి వెళ్లి పాలు పితికింది. 5 డబ్బాల పాలొచ్చాయి. అప్పుడు ఆవిడ తన అసలు ప్లాన్ అమలు చేసింది. ఇప్పుడు చూడండి నా తెలివి. ఈ 5 డబ్బాల పాలలో 2 డబ్బాల పాలను పక్కకు తీసి దాచేస్తా. మిగిలిన 3 డబ్బాలలో బకెట్ల నీళ్లు కలిపేస్తా. అప్పుడు మళ్ళీ 5 డబ్బాలు అవుతాయి. ఈ కల్తీ పాలు ఊర్లో పోస్తా. దాచేసిన మంచి పాలు వేరే ఊర్లో అమ్ముకుంటా. డబల్ లాభం. ఆహా, చిచ్చు, యు ఆర్ ఎ జీనియస్. చిచ్చుకాకి పక్కనే ఉన్న బోర్బావి నుండి నీళ్లు కొట్టి పాలల్లో కలిపింది. పాలు పల్చగా అయ్యాయి, కానీ తెల్లగానే ఉన్నాయి. ఎవరికి తెలుస్తుంది? జనాలు అమాయకులు. చిక్కగా ఉంటే గ్యాస్ ట్రబుల్, పల్చగా ఉంటేనే ఆరోగ్యం అని చెప్తా. చిచ్చుకాకి సైకిల్ మీద దర్జాగా బయలుదేరింది. బన్నుగాడి ఇంటికి వెళ్ళింది. అరే, ఈ రోజు తుని ఆంటీ రాలేదా? నువ్వు వచ్చావా చిచ్చు ఆంటీ? అవునరా పండుగ, తునికి జ్వరం. నేనే మేనేజర్ని రోజు. చొంబిబో. చిచ్చుకాకి పాలు పోసింది. పాలు గిన్నెలో పడుతుంటే జలజలమని నీళ్ల శబ్దం వస్తుంది. బన్ను చిలుక అనుమానంగా చూసి, అంటే ఈ పాలేంటి మరి నీళ్ళలా ఉన్నాయి? గ్లాస్ లో పోస్తే అవతలి పక్క కనిపిస్తోంది. చిచ్చుకాకి తడబడకుండా, అది పన్ను, ఈ రోజు బర్రెలు నీళ్లు ఎక్కువ తాగాలి, అందుకే పాలు పాల్చగా వచ్చాయి. ఇది హైడ్రేటెడ్ మిల్క్, చాలా మంచిది. తాగితే స్కిన్ గ్లో వస్తుంది. అవునా? అయితే ఓకే. రుచి చూసి, ఏంటంటే ఇందులో చేపల వాసన వస్తుంది. బోర్ నీళ్లు కలిపారా? చిచ్చి, నార్మల్గా చేపల వాసన ఎందుకు వస్తుంది? నీకు భ్రమ. వెళ్ళు. చిచ్చుకాకి ఇలాగే ఊరంతా నీళ్ల పాలు పోసింది. అందరూ ఈ రోజు పాలు బాలేవు అని అనుకున్నారు, కానీ తునికి జ్వరం కదా అని అడగలేదు. చిచ్చుకాకి మిగిలిన మంచి పాలను పక్క ఊరికి తీసుకెళ్లి తక్కువ రేటుకి అమ్మేసి ఆ డబ్బులు తన జోబులో వేసుకుంది. 4 రోజులు గడిచి తుని ఇంకా కోలుకోలేదు. చిచ్చుకాకి రోజు ఇదే పని చేస్తుంది. నీళ్లు కలపడం, మంచి పాలు అమ్ముకోవడం. కానీ తుని పిచ్చుకకి వచ్చే డబ్బులు మాత్రం తగ్గుతున్నాయి. బుజ్జితో, బుజ్జి, నాకేదో తేడాగా ఉంది. బర్రెలు బాగానే పాలు ఇస్తున్నాయి, కానీ చిచ్చు తెచ్చే డబ్బులు సగమే ఉంటున్నాయి. పైగా ఊర్లో అందరూ పాలు పలుచగా ఉంటున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. చిచ్చు ఏదో మోసం చేస్తుంది. అమ్మా, మనం ఒక పని చేద్దాం. రేపు నువ్వు పడుకున్నట్లే నటిస్తూ చిచ్చు ఆంటీ ఏం చేస్తుండో కిటికీలో నుండి గమనించు. నేను పన్నుకాడికి చెప్పి ఆవిడ పక్క ఊర్లో ఏం చేస్తుండో చూడమంటాను. సరే, రేపు దొంగని పట్టుకుందాం. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి పాకలోకి వచ్చింది. చుట్టూ చూసింది. ఎవరూ లేదని నిర్ధారించుకుని పాలు పితికింది. తర్వాత బకెట్తో నీళ్లు తెచ్చి పాల క్యాన్లలో పోస్తుంది. కిటికీలో నుండి తుని పిచ్చుక ఇదంతా వీడియో తీస్తుంది. నీళ్లు కలుపుతూ పాట పాడుకుంటుంది. నీళ్లు కలపాలి, డబ్బులు పెంచాలి. తుని ఏమో మంచంలో, నేనేమో దజ్జాలు. అంతే, సడన్ గా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక పాకలోకి ఎంట్రీ ఇచ్చారు. చిచ్చు! ఆ అరుపుకి చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది. వణుకుతూ, తుని, నువ్వు లేచావా? నేను అదే బర్రెకు స్నానం చేయిస్తున్నా. బర్రెక పాలక? సిగ్గులేదా చిచ్చు? నిన్ను నమ్మి నా వ్యాపారం అప్పగిస్తే అందులో నీళ్లు కలుపుతావా? కల్తీ చేస్తావా? నా కస్టమర్లను మోసం చేస్తావా? అప్పుడే బన్ను చిలుక పక్క ఊరు నుండి ఒక సాక్ష్యంతో వచ్చాడు. అతని వెనుక మహిగ్రద్ద కూడా ఉంది. తుని ఆంటీ, ఇదిగో ప్రూఫ్. చిచ్చు ఆంటీ పక్క ఊరి టీ కొట్టు దగ్గర మన పాలను 20 రూపాయలకు అమ్మేస్తుంది. ఇదిగో ఫోటోలో.
అవును తుని, నేను చూశాను. ఇవే నీ పొట్ట కొట్టి తన జోబులు నింపుకుంటుంది. ఎంత దుర్మార్గం! చిచ్చుకాకి కంగారుగా కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించుతానే, దురాశతో చేశాను. నీకు రోజుకి 2000 వస్తుంటే నా కళ్ళు కుట్టాయి, అందుకే ఇలా చేశాను. ఇంకెప్పుడు చెయ్యను. ప్లీజ్ ఈ ఒక్కసారి వదిలేయ్. తుని పిచ్చుక కోపంతో, వదలడమా? నువ్వు చేసింది చిన్న తప్పు కాదు చిచ్చు. పాలంటే చిన్న పిల్లలు తాగుతారు, ముసలి వాళ్ళు తాగుతారు. అందులో కలుషిత నీళ్లు కలిపి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేశావు. పైగా నన్ను నమ్మించి మోసం చేశావు. నీలాంటి వాళ్ళను నమ్మడమే నా తప్పు. పోలీసులకు పట్టిద్దామా అంటే? వద్దు బన్ను, పోలీసుల దాకా వెళ్తే మన ఊరి పరువు పోతుంది. కానీ చిచ్చు, గెట్ అవుట్. ఇకపై నా ఇంటి దరిదాపుల్లో కనిపించుకో. నీకు జీతం లేదు, పాలు లేవు. నీ నీచ బుద్ధే నీకు శిక్ష. పో ఇక్కడి నుండి. అయ్యా, నా 5000 జీతం, నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. సరే వెళ్తున్నా, నా కర్మ. చిచ్చుకాకి తలదించుకుని అవమానంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు నుండి తుని పిచ్చుక జ్వరం తగ్గకపోయినా మెల్లగా తానే పని చేసుకోవడం మొదలుపెట్టింది. బుజ్జి పన్ను సాయం చేశారు. అంటే మీరు రెస్ట్ తీసుకోండి, నేను సైకిల్ తొక్కుతాను. మీరు వెనక కూర్చొని పాలు పోయండి. నాకు రోజుకి 1 గ్లాస్ పాలిస్తే చాలు. తుని పిచ్చుక నవ్వుతూ, థ్యాంక్యూరా బన్ను. పరాయి వాళ్ళని నమ్మడం కంటే మన పని మనం చేసుకోవడమే మేలని అర్థమైంది. మనిషికి నమ్మకం ముఖ్యం. అదొక్కసారి పోతే మళ్ళీ రాదు. తుని మళ్ళీ తన స్వచ్ఛమైన పాలతో ఊరందరి నమ్మకాన్ని గెలుచుకుంది. చిచ్చుకాకి మాత్రం ఊర్లో ఎవరూ నమ్మక పని దొరక్క ఇబ్బంది పడింది. ఈ కథలోని నీతి ఏంటంటే, నమ్మక ద్రోహం చేస్తే తాత్కాలికంగా లాభం రావచ్చు, కానీ శాశ్వతంగా పరువు పోతుంది. మన పని మనం చేసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమం. పక్షుల KFC పార్టీ. గ్రామంలో తుని పిచ్చుక ఈ మధ్య కాలంలో తన వ్యాపారం ద్వారా బాగా డబ్బులు సంపాదించింది. తన విజయాన్ని స్నేహితులతో పంచుకోవాలని, అందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సాయంత్రం 5 గంటలు. అందరూ తుని ఇంటి ముందు కూర్చున్నారు. తుని చేతిలో ఒక స్వీట్ బాక్స్ ఉంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ నెల నా బిజినెస్ చాలా బాగా జరిగింది. నా అప్పులన్నీ తీరిపోయాయి. అందుకే ఈ సంతోషంలో మీ అందరికీ ఒక మంచి పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను. వావ్, కంగ్రాట్స్ తుని. చాలా సంతోషం తుని. పార్టీ అంటే మా ఇంట్లో చేద్దామా? నేను పాయసం గారెలు చేస్తాను. ఖర్చు తక్కువ, రుచి ఎక్కువ. వద్దులే చోటు, ఎప్పుడు ఇవేనా? తుని దగ్గర డబ్బులున్నాయి కదా. మనం ఊరు చివరున్న దాబాకి వెళ్దాం. అక్కడ రోటీ, పన్నీర్ కర్రీ బాగుంటాయి. నాకు పిజ్జా తినాలనుంది. పిజ్జా తెప్పించుకుందామా? అందరూ చాలా తక్కువ బడ్జెట్లో లోకల్ గా దొరికే వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కాని ఒక మూల నిలబడ్డ చిచ్చుకాకి, బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఒక వ్యూహం కనిపిస్తుంది. బన్ను చిలుక ముందుకొచ్చి గట్టిగా, ఆపండి, మీ పాతకాలపు ఆలోచనలు ఆపండి. తుని అంటే ఇప్పుడు మామూలు పిచ్చి కాదు, బిజినెస్ టైకన్. ఆవిడ రేంజ్కి తగ్గట్టు పార్టీ ఉండాలి. ఈ గారెలు బోరెలు మనకు రోజు దొరికేవే. చిచ్చుకాకి స్టైల్ గా తల ఎగరేస్తూ, బన్ను చెప్పింది కరెక్టే. తుని లెవెల్ పెరిగింది. మనం లోకల్ దాబాలో తింటే ఆవిడ పరువు ఏం కావాలి? మనకు ఇంటర్నేషనల్ ఫుడ్ కావాలి. ఇంటర్నేషనలా అంటే ఏంటి చిచ్చు? అదే అంటే టీవీలో చూపిస్తారు కదా, ఒక తాత బొమ్మ ఉంటుంది, ఎర్రటి డబ్బాల్లో చికెన్ ఇస్తారు, అదే. KFC అని గట్టిగా అరిచాడు. నాకు KFC చికెన్ కావాలి. అది కరకరలాడుతూ జ్యూసీగా. అబ్బా, దాన్ని తలుచుకుంటేనే నా నాలుక మీద సునామీ వస్తుందనుకో. తుని ఆంటీ, ప్లీజ్ మనం సిటీకి వెళ్ళి KFC తిందాం. అవునమ్మా, మన ఊర్లో ఎప్పుడు దొరకండి తినాలి. నేను కూడా ఎప్పుడు KFC తినలేదు. ప్లీజ్ అమ్మా. అమ్మో, సిటీనా? అంత దూరం వెళ్ళాలా? పైగా అక్కడ రేట్లు మండిపోతాయి. వద్దు తుని. చోటు, నువ్వు ఎప్పుడో ఇంతే పాతకాలపు మనిషివి. తుని డబ్బులు ఖర్చు పెడతాను అంటుంటే నీకెంతంత నొప్పి. పదండి, మనం సిటీకి వెళ్తున్నాం. KFC తింటున్నాం, ఫిక్స్. పిల్లల పోరు, చిచ్చుకాకి బిల్డప్ చూసి తుని కాదనలేకపోయింది. సరే సరే సరే, మీ ఆనందమే నాకు ముఖ్యం. రేపు ఉదయం సిటీ బస్ ఎక్కుదాం. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ రెడీ అయ్యి బస్ స్టాండ్కి వచ్చారు. బన్ను ఒక ఖాళీ సంచి పట్టుకుని వచ్చాడు. ఎరా బన్ను, ఆ సంచి ఎందుకు? అమ్మా, అక్కడ చికెన్ మిగిలిపోతే ఇందులో వేసుకుని తేవడానికి మమ్మీ. వేస్ట్ చేయకూడదు కదా. అందరూ బస్ ఎక్కారు. బస్సు సిటీ వైపు వెళ్తుంటే వీళ్ళ గోల మామూలుగా లేదు. మహీకృత కిటికీలో నుండి చూస్తూ, చిచ్చు, ఈ సిటీ బిల్డింగులు చూడు ఎంత ఎత్తుగా ఉన్నాయో. మన చెట్ల కంటే ఎత్తుగా ఉన్నాయి. అవును మహి, అందుకే నేను సిటీ అంటే ఇష్టపడతాను. ఇక్కడ గాలిలో కూడా స్టైల్ ఉంటుంది.
ముక్కు తుడుచుకుంటూ, కానీ పొల్యూషన్ ఎక్కువ. నాకు ఆకలేస్తుంది, మనం ఎప్పుడు చేరతాం? డ్రైవర్ అంకుల్ కొంచెం ఫాస్ట్ గా పోనీయండి, నా కేఎఫ్సి చల్లారిపోతుంది. ఎట్టకేలకు బస్సు సిటీ సెంటర్లో ఆగింది. అందరూ దిగి గూగుల్ మ్యాప్స్ సహాయంతో కేఎఫ్సి వైపు నడిచారు. కేఎఫ్సి బిల్డింగ్ బయట పెద్ద అద్దాలు, ఎర్రటి బోర్డు ఉన్నాయి. చికెన్ దేవుడా, నన్ను ఆశీర్వదించు, ఈ రోజు నా పొట్ట పగలకుండా చూసుకో. అందరూ లోపలికెళ్లారు. లోపల ఫుల్ ఏసీ ఉంది. చల్లటి గాలి తగలగానే మన పల్లెటూరు పక్షులు వణికిపోయాయి. అమ్మో, ఇదేంటి? లోపల ఫ్రిడ్జ్ నడుస్తుందా? ఎంత చల్లగా ఉంది. తుని, నా శాలువ ఇవ్వు. చాట గట్టిగా అరవకే, ఇది సెంట్రల్ ఏసీ, ఇక్కడ ఇలాగే ఉంటుంది. మనం కూల్ గా ఉండాలి. వణికావంటే పల్లెటూరు బయటలని అనుకుంటారు. బన్ను చిలుక ముక్కుతో గాలి పీలిస్తూ, అబ్బా, ఈ వాసన ఫ్రైడ్ చికెన్ వాసన, ఇది ఆక్సిజన్ కంటే గొప్పది. పదండి ఆర్డర్ ఇద్దాం. అందరూ కౌంటర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ చాలా మంది క్యూలో ఉన్నారు. వీళ్ళొక పక్కన నిలబడి మెనూ చూస్తున్నారు. మెనూ బోర్డు మీద రకరకాల ఫోటోలు, పేర్లు ఉన్నాయి. తుని పిచ్చుక తడబడుతూ, ఏంటి చిచ్చు పేర్లిలా ఉన్నాయి? జింజర్ బర్గర్ అట, అంటే అల్లం ముక్క పెడతారా? చిచ్చుకాకి తెలియకపోయినా కవర్ చేస్తూ, అదేతోనే అల్లాన్ని ఇంగ్లీష్ లో జింజర్ అంటారు కదా, అది ఆరోగ్యానికి మంచిది, అందుకే పెట్టారు. మనకది వద్దలే. అక్కడ పాప్కార్న్ అని ఉంది. మనం సినిమాకి రాలేదు కదా, చికెన్ తినడానికి వచ్చాం. మొక్కజొన్న పేలాలు ఎందుకు? ఓరి దేవుడా, అది పేలాలు కాదు మహి, చికెన్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పేలాల్లాగా వేయిస్తారు. దాన్ని పాప్కార్న్ చికెన్ అంటారు. తనలో తాను, అమ్మో, వేలతో వస్తే నా పరువు పొయ్యేలా ఉంది. బన్ను చిలుక అవన్నీ పక్కన పెట్టి ఒక ఫోటోని చూపించి గట్టిగా అరిచాడు. అదిగో అక్కడ బకెట్, నాకు ఆ బకెట్ కావాలి. బకెటా? ఒరే, మన స్నానం చేయడానికి రాలేదురా, తినడానికి వచ్చా. బకెట్ ఎందుకు? అమ్మా, నీకు తెలియదుండ, ఇక్కడ చికెన్ ని ప్లేట్లలో ఇవ్వరు, బకెట్ లో ఇస్తారు. నా కల నిజమైంది, ఒక ఫుల్ బకెట్ నాకే కావాలి. కౌంటర్ లో ఉన్న ఒక పక్షి వీళ్ళ గోళ చూసి నవ్వుతూ, సార్, మీ ఆర్డర్ ఏంటి? చిచ్చుకాకి ముందుకొచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడడానికని ట్రై చేస్తూ, హలో బ్రదర్, వై వాంట్ వన్ బిగ్ బకెట్ చికెన్ అండ్ సమ్ రైస్ అండ్ దట్ బ్లాక్ వాటర్. బ్లాక్ వాటర్ కాదు మేడం, కోక్. సరే, ఏ బకెట్ కావాలి? 12 పీసెసా, 8 పీసెసా? 12 పీసెస్. కాదు కాదు, ఆ పెద్ద బకెట్ ఉంది కదా పోస్టర్ లో, అది ఇవ్వండి. అందులో తలకాయలు, కాళ్ళు అన్ని వేయండి. సార్, ఇందులో తలకాయలు ఉండవు, ఓన్లీ లెగ్స్, వింగ్స్, బ్రెస్ట్ పీసెస్ ఉంటాయి. తలకాయ లేదా? సరేలే, ఉన్న వెయ్యి, బకెట్ నిండా వెయ్యి. బాబు, కొంచెం సాంబారు, రసం కూడా పోయి, అన్నం కలుపుకోవడానికి. కౌంటర్ లో ఉన్న పక్షి షాక్ అయ్యి, మేడం, ఇది కేఎఫ్సి, ఇక్కడ సాంబార్ ఉండదు, సాస్ ఉంటుంది. సాంబార్ లేకపోతే ఎలా బాబు? గొంతులో దిగదు కదా. సరే సరే, ఆ సాస్ ఏదో ఇవ్వు. తుని డబ్బులు కట్టింది. బిల్లు చూసి తుని గుండె జారిపోయింది. అమ్మో, 3000! మన ఊర్లో అయితే 10 కోళ్లొచ్చేవి అని అనుకుంది. కాని పైకి నవ్వింది. అందరూ ఒక పెద్ద టేబుల్ ఆక్రమించారు. కౌంటర్ నుండి 2 పెద్ద బకెట్ల చికెన్, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ వచ్చాయి. బన్ను కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. ఆక్రమించండి, యుద్ధం మొదలు అని బకెట్ల నుండి ఒక పెద్ద లెగ్ పీస్ తీసుకున్నాడు. చిచ్చుకాకి ఫోర్క్, నైఫ్ ఆ రెండింటిని పట్టుకుని, ఆగండి ఆగండి, మనం నాగరికులుగా తినాలి. చేతితో తినకూడదు, ఇలా కత్తితో కోసుకొని తినాలి. అమ్మో, ఇది చికెన్ లెగ్, దీన్ని కత్తితో ఎలా కోస్తావు? పట్టుకుని కొరకాలి గాని. నో 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 నో, మన పక్కన జనాలున్నారు, పరువు ముఖ్యం. నీ స్టైల్ తగలయ్యా, చేత్తో తినవే. అందరూ చేతులతో తినడం మొదలు పెట్టారు. బన్ను ఒక ముక్క కొరికాడు. పైన ఉన్న క్రిస్పీ లేయర్ కరకరలాడుతుంది. అమ్మా, ఇదేంటి పైన గట్టిగా ఉంది, లోపల మెత్తగా ఉంది. పైన ఉన్నది పిండా, మాంసమా? అది మైదా పిండి కోటింగ్ రోయ్, అది టేస్ట్, తిను. నాకు లోపల ముక్కే కావాలి, ఈ పైన పెచ్చ తీసేస్తా. బన్ను పైనున్న క్రిస్పీ లేయర్ అంతా కూడా పీకి పక్కన పెట్టాడు. కేవలం లోపలున్న తెల్లటి ముక్కలు తింటున్నాడు. ఒరే పిచ్చుడా, అసలైన రుచి ఆ పెచ్చులోనే ఉందిరా, నువ్వు చప్పగా ఉండే ముక్క తింటున్నావు. మహికృత బర్గర్ ని అటూ ఇటూ తిప్పుతూ, తినేలా తినాలి,
పైన బ్రెడ్ కింద బ్రెడ్ మధ్యలో ఆకులు. మనము ఆకులు తినడానికి ఎంత దూరం వచ్చామా? అది సలాడ్ ఆకు మహి, కలిపి కొరుకు. తుని పిచ్చుక సాస్ ప్యాకెట్ ని పళ్ళతో చెప్పి చికెన్ మీద పోసుకుంటూ, ఈ సాస్ ఏదో తీయగా పుల్లగా బాగుంది, కానీ అన్నం లేకపోతే వెలితిగా ఉంది. అందరూ చికెన్ తింటూ మధ్య మధ్యలో కోక్ తాగుతున్నారు. ఈ నల్ల నీళ్లు భలే ఉన్నాయి, గొంతులో గుడగుడమంటున్నాయి. పన్న సౌండ్ చెయ్యకు, డీసెంట్గా తాగు. అంటే ఇక్కడ ఒక మిషన్ ఉంది, అందులో నుంచి మనం ఎన్నిసార్లైనా కోక్ పట్టుకోవచ్చంట, అన్లిమిటెడ్. నేను వెళ్ళి నా బాటిల్ నింపుకొస్తాను. నిజమా? అయితే నా వాటర్ బాటిల్ కూడా ఇస్తా, నింపుకురారా, ఇంటికి పట్టుకెళ్దాం. బన్ను చిన్ను ఇద్దరు వెళ్లి ఆ మిషన్ దగ్గర బాటిల్ నింపుతుంటే మేనేజర్ పక్షొచ్చి ఆపాడు. బాటిల్స్ నాట్ అలౌడ్, గ్లాసులో తాగండి. బన్ను చిలుక నిరాశగా వెనక్కొచ్చి, అంటే ఆ మేనేజర్ కాడు ఒప్పుకోలేదు, పిచ్చినారోడు. 2 బకెట్లు ఖాళీ అయ్యాయి. బర్గర్లు మాయమయ్యాయి. అందరి పుట్టలు నిండాయి. బండుగాడైతే కదలేని పరిస్థితిలో ఉన్నాడు. అమ్మా, నన్ను ఇక్కడే వదిలేయండి. ఈ ఏసీలో, ఈ చికెన్ వాసనలో నేను శాశ్వతంగా ఉండిపోతాను. లేరా, బస్సు టైం అవుతుంది. అందరికీ నచ్చిందా? సూపర్ తుని, లైఫ్ లో బెస్ట్ పార్టీ. అందరూ బరువుగా నిద్రమత్తులో బయటకొచ్చారు. రిటర్న్ జర్నీలో బస్సులో అందరూ గాఢ నిద్రపోయారు. సాయంత్రం ఊరికి చేరారు. ఊరి జనమంతా ఏంటి, సిటీలో ఏం చేశారు అని అడిగారు. బన్ను చిలుక గొప్పగా, మేము బకెట్ల కొద్ది చికెన్ తిన్నాం. ఆ చికెన్ కి పైన కోట్ వేసి ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. నల్ల నీళ్లు తాగాము, ఏసీలో పడుకున్నాం. అదంతా నా ఐడియా. నేను లేకపోతే వీళ్ళకి ఆ గేట్ కూడా దొరికేదే కాదు. తుని పిచ్చుక నవ్వుతూ, ఎవరి ఐడియా అయినా అందరూ సంతోషంగా ఉన్నారు, అది చాలు. ఈ కథలోని నీతేంటంటే, పల్లెటూరి రుచులు ఆరోగ్యానికి మంచివి, కానీ అప్పుడప్పుడు సిటీ బకెట్ రుచులు మనసుకు ఆనందాన్నిస్తాయి, ముఖ్యంగా బన్ను లాంటి వాళ్ళకి.